హలో అండి. ఈరోజు మనం రౌండ్ నెక్ డిజైన్ అనేది ఏ విధంగా డిజైన్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా మనం ఆది బ్లౌజ్ ప్రకారం రౌండ్ నెక్ అనేది వెనక వరకు బ్యాక్ పార్ట్ వరకు తీసుకోవాలి. బ్లౌజ్ కొలతల ప్రకారం కట్ చేసుకున్న తర్వాత మనకి ఆపోజిట్ క్లాత్ అనేది తీసుకొని మనం నెక్ వరకు కొలతలు తీసుకొని డ్రా చేసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత నాకైతే కొంచెం అతుకుబడిద్ది కాబట్టి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా అనేది ఖర్చు పెట్టుకొని కట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా కుట్టి మరలా దాన్ని తిప్పి కుట్టేసుకోవాలి. వేసుకున్న తర్వాత అది పక్కన పెట్టుకొని మనం కట్ చేసి పెట్టుకున్న లైనింగ్ పీసు బ్లౌజ్ పీస్ అనేది రెండు ఈ విధంగా వీడియోలో చూపించే విధంగా కుట్టుకోవాలి. ఒక 1/2 ఇంచుతో చుట్టూరా కుట్టుకొని ఎక్స్ట్రా ఉన్న ఖర్చు అనేది కట్ చేయాలి. నేనైతే పైపింగ్ ఏం లేదండి, తిప్పి కుట్టేసుకోవటానికి ఈ విధంగా 1 ఇంచ్ ఖర్చు అనేది పెట్టి ఈ విధంగా కుట్టి అక్కడక్కడ కొంచెం కట్ చేయాలి. మనకి రౌండ్ అనేది తిరగటానికి కట్ చేసి ఈ విధంగా మనం తిప్పి కుట్టేసుకోవాలి. చూసుకొని నిదానంగా లైనింగ్ పీసు బ్లౌజ్ పీసు రెండు చూసుకొని మధ్యలో కుట్టు కనపడే విధంగా లాగకుండా ఈ విధంగా కుట్టుకోవాలి. కుట్టుకున్న తర్వాత మనం చుట్టూ కుట్లు అనేది వేసుకోవాలి. లైనింగ్ చుట్టూ ఈ విధంగా కుట్టేసుకోవాలి. మనకి జార్జెట్ క్లాత్ అయితే మనం లైనింగ్ అనేది కింద పెట్టి పైన బ్లౌజ్ పీస్ మీద కుట్టేస్తే మనకు నీట్గా కనపడుతుంది. ఇది పట్టు క్లాత్ కాబట్టి మనం లైనింగ్ కల్లే కుట్టేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఈ విధంగా వీడియోలో చూపించే విధంగా చూసుకొని కుట్టేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న ఖర్చు అనేది చుట్టూ నడుము దగ్గర సంక దగ్గర మొత్తం కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత మనకి ప్యాచ్కి మోడల్ పెట్టడానికి 2 ఇంచెస్ క్లాత్ తీసుకొని వీడియోలో చూపించే విధంగా ఒక అంచు అనేది 2 వేళ్ళతో అలా లోపలికనంటే మనకి రౌండ్ షేప్గా ఈ మోడల్ అనేది వచ్చిద్దండి. ఈ విధంగా వచ్చిన తర్వాత మొత్తం అనేది కుట్టుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న ఖర్చు అనేది వీడియోలో చూపించే విధంగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని పక్కన పెట్టుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న గోల్డ్ క్లాత్ అనేది బ్లౌజ్ పీస్కి ఈ విధంగా మెడ దగ్గర మనం డ్రా చేసుకొని ఆ మెడ నుంచి మధ్యలో నుంచి కుట్టేసుకోవాలి. తర్వాత మనం మధ్యలో నుంచి కుట్టేసాము కదా, మళ్ళీ ఆ వైపు కూడా వేసుకోవాలి. మధ్యలో నుంచి చివరి వరకు చూసుకొని మనం స్టార్టింగ్ ఎంత ఖర్చు పెట్టుకున్నామో అదే ఖర్చు చూసుకొని కుట్టుకోవాలి. కుట్టుకున్న తర్వాత మనకి ఒక సైడు మెడకల్లి మనం కుట్టిన క్లాత్తో తయారు చేసి కుట్టుకోకుండా రెండవ సైడు నుంచి ఈ వీడియోలో చూపించే విధంగా పెట్టుకోవాలి. ఒకదానికొకటి 1 ఇంచ్ గ్యాప్ ఇచ్చి ఒకదానమ్మటి ఒకటి నిదానంగా చూసుకుంటూ కుట్టుకోవాలి. గోల్డ్ కలర్ క్లాత్ అనేది మనం సాగదీయకుండా లాగకుండా ఈ విధంగా వీడియోలో చూపించే విధంగా 1 ఇంచ్ వరకే గ్యాప్ పెట్టుకొని ఈ విధంగా కుట్టుకోవాలి. ఒకదానమ్మటి ఒకటి ఒకటే లెవెల్లో రావాలి. అన్నీ మనం కుట్టేయన్ని మోడల్ పెట్టి కుట్టేయి ఒకే లెవెల్లో రావాలి. ఒకటి పొడవుగా ఒకటి పొట్టిగా ఉండకుండా సమానంగా చూసుకొని ఈ విధంగా కుట్టుకోవాలి. కుట్టుకున్న తర్వాత మనం ఎక్స్ట్రా అనేది కట్ చేసుకొని గోల్డ్ కలర్ క్లాత్ తర్వాత దానికి గోల్డ్ కలర్ లేస్ అనేది తీసుకొని ఈ విధంగా వీడియోలో చూపించే విధంగా మనం గోల్డ్ కలర్ క్లాత్ కల్లి కాకుండా మనం క్లాత్తో చేసుకున్న బిళ్ళల్లాగా వాటికల్లి కుట్టుకోవాలి. మనకనేది ఖర్చు అనేది కనపడకుండా స్టార్టింగ్ అనేది మనం అటువైపు కుట్టుకుంటేనే మనకి ఖర్చు కనపడకుండా మనకు అర్థమవుతుంది. చూసుకొని మొత్తం కుట్టుకోవాలి. కుట్టుకున్న తర్వాత మనం మెడ దగ్గర కూడా ఆ సైడ్ కొంచెం 1/2 ఇంచ్ ఖర్చు ఉంచి కుట్టుకోవాలి. చూసుకొని నిదానంగా
చూసుకొని మళ్ళీ మనం రెంట్కి ఎక్స్ట్రా లేస్ అనేది కట్ చేసి తర్వాత రెండు వైపులా డబుల్ కుట్టు అనేది వేసుకోవాలి. మనం మెడకి కుట్టుకుంది మనము మళ్ళీ ప్యాచ్కి వేసిన లేస్కి రెండిటికి డబుల్ కుట్టు అనేది వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనం నడుము దగ్గర చేతి పని లేదు, మామూలుగా పైపింగ్ లేదు. నేనైతే లేస్ కుట్టడానికి ఈ విధంగా 1/2 ఇంచ్ అనేది క్లాత్ మడిచి లేస్ కుట్టే వైపే మడిసి ఎక్స్ట్రా ఉన్న ఖర్చు అనేది కట్ చేశాను. కట్ చేసిన తర్వాత మనకి లేస్ అనేది ఈ విధంగా కుట్టుకోవాలి. వీడియోలో చూపించే విధంగా కుట్టుకున్న తర్వాత మనం వెనక టక్స్లు అనేది 1 ఇంచ్ ఆ వైపు 1 ఇంచ్ ఈ వైపు 1 ఇంచ్ టక్స్లు కుట్టుకోవాలి. కుట్టుకున్న తర్వాత మనం డోరీస్ అనేది ఈ విధంగా తయారు చేసుకొని మెడకి ఈ విధంగా 3 ఇంచెస్ గ్యాప్ ఇచ్చి డోరీస్ అనేది కుట్టుకొని రబ్ చేసుకోవాలి. ఆ సైడు ఈ సైడు కుట్టిన తర్వాత బ్యాక్ పార్ట్ వరకు అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ పార్ట్కి పెట్టిన మోడలు ఫ్రంట్ పార్ట్కి కానీ మనకి కాజా పట్టి కళ్ళు ఉంటే చూడటానికి బ్లౌజ్ అనేది ఫినిషింగ్ బాగుంటుంది, చూడటానికి కూడా బాగుంటుంది. అందుకని నేను ఫ్రంట్ పార్ట్కి ఈ విధంగా కాజా పట్టి కళ్ళి ఈ విధంగా డ్రా చేసుకొని మెడ వరకు ముందే తిప్పి కుట్టుకున్నానండి. కుట్టుకున్న తర్వాత దానికనేది ఆ మోడల్ లాగే డ్రా చేసుకొని ఈ విధంగా డ్రా చేసుకున్న దాని మీద స్ట్రైట్గా ఈ విధంగా కుట్టాను. కుట్టిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న ఖర్చు అనేది కట్ చేయాలి. వీడియోలో చూపించే విధంగా కింద అనేది బ్లౌజ్ పీస్ తగలకుండా ఎక్స్ట్రా ఉన్న ఖర్చు అనేది కట్ చేసుకొని మనం గోల్డ్ కలర్ క్లాత్ లేస్ అనేది తీసుకొని ఈ విధంగా కుట్టుకోవాలి. కుట్టుకున్న తర్వాత మళ్ళీ మనం ఇంకోవైపు కూడా మెడ దగ్గర ఇలాగే లేస్ అనేది వేసుకోవాలి. వేసుకొని రెంటికి డబల్ కుట్టు అనేది వేసుకోవాలి. నిదానంగా చూసుకొని ఈ విధంగా ఉంటుంది వెనక పట్టు ముందు పట్టు. తర్వాత మనం కుట్టాము కదా గ్రీన్ కలర్ క్లాత్తో, అది అనేది మనం గోల్డ్ కలర్ పూసలు తీసుకొని ఈ విధంగా ముందుగా మనం ఆ క్లాత్ లేకుండా గ్రీన్ కలర్ దారంతోనే ఈ విధంగా కుట్టుకోవాలి. ఫస్ట్ కుట్టుకున్న తర్వాత మనం గోల్డ్ కలర్ పూసలు అనేది తీసుకొని ఈ విధంగా వీడియోలో చూపించే విధంగా కుట్టుకోవాలి. మనం క్లాత్ లేయకుండా ఫస్ట్ స్టార్టింగ్ కుట్టుకోవాలి. మూల కుట్టుకున్న తర్వాత 2 కుట్లు వేసుకున్న తర్వాత మనకి గోల్డ్ కలర్ పూస అనేది మధ్యలో రావాలి. మనం కుట్టిన మోడల్ దానికి మధ్యలో రావాలి. ఈ విధంగా అన్నీ కుట్టుకోవాలి. చూసుకొని ఒకే లెవెల్లో పూసలు వచ్చేలాగా కుట్టుకొని స్టార్టింగ్ అనేది మనకి క్లాత్ అనేది లేకుండా ఒట్టి దారంతో కుట్టుకోవాలి. కుట్టుకున్న తర్వాత మనకి మధ్యలో అనేది గోల్డ్ కలర్ పూస రావాలి. తర్వాత నేనైతే గ్రీన్ కలర్ కుందన్స్ అంటించానండి. ఈ బ్లౌజ్ నెక్ డిజైన్ ఎలా ఉందో కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి, ఫాలో కండి.